కాబట్టి దేవుడు ఈరోజు అనేక కార్యములు దేవుడు మందిరంలో చేస్తున్నారు. కావున దేవుని వాక్యము చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. చదవండి. భూగంధ నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడును నేనే, మరి ఏ దేవుడు లేడు. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, నిత్యము స్తుతులు అందుకుంటున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు. ఈ వాక్యము బోధిస్తూ ఉండగా నీ ఆత్మని మా మీద దయచేసి నన్ను నీ సిలువ సాటును మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడను, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడను, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. భూగంధ నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. నా వైపు చూస్తా, నా వైపు చూడండి. మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూస్తే దేవుడు మనకి ఏం చేస్తాడట? రక్షణ ఇస్తాడు. రక్షణ ఇస్తాడంటే, రక్షణ అంటే భద్రత కలిగిస్తాడు, సుఖం కలిగిస్తాడు, సంతోషం కలిగజేస్తాడు, అన్నీ ఇస్తాడు. ఎవరి వైపు చూస్తే? దేవుని వైపు చూస్తే. మనము సాధారణంగా దేవుని వైపు చూడరు. కష్టాలు వస్తే పక్కింటోళ్ళకి చూస్తారు, బంధువులకు చూస్తారు. సాయం చేస్తారు ఎవరో అని వాళ్ళ వైపు చూస్తుంటారు, కానీ దేవుని వైపు చూడరు. భూమి మీద ఉన్న సమస్త జనులారా, మీరు నా వైపు చూడండి. ఎందుకు ఈ మాట అంటే, ఆయన వైపు చూడలేదు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మాత్రమే చూస్తున్నారు తప్ప అన్ని విషయములు చూడలేదు. సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు చూడలేదు. దేవుడు అన్ని విషయములు, అన్ని కాలంలో దేవుని వైపు చూడాలి. అదవుతుందండి. కష్టం వచ్చినప్పుడే కాదు, అన్ని విషయములో కూడా, అన్ని కాలంలో కూడా దేవుని చూడాలి. వేసవకాలం వస్తుందని వేసవకాలం సర్వ తీసుకోకూడదు. సత్యం. అర్థమవుతుందా?
అన్ని కాలంలో దేవుడు చూడాలి. దేవుడికి మహిమ. ఎండ లేకపోతే ఈ ఉండవు, వృక్షాలు ఉండవు. అన్ని కాలాల్లో ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగాక. ప్రియమైన సోదరి సోదర, ఒక వ్యక్తి ఒక ఫ్రెండ్ రోడ్డు మీద నిల్చుంట 3 అంతస్తులతో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. కేకేస్తున్నాడు, ఫ్రెండ్ కేకేస్తున్నాడు, పలకట్లేదు, కింద ఉన్నాడు. వాడు ఏదో ఆలోచిస్తున్నాడు, నిల్చుని పైన ఉన్న ఫ్రెండ్ కేకేస్తుంటే చూడట్లేదు. వీడికున్న బంగారు ఉంగరం తీసి ఆ నెత్తి మీద పడాడు. పైన ఆ టైర్ కింద పడ్డాడు. కింద పడితే కింద ఉంగరం చూసి జాగ్రత్తగా ఆ ఉంగరం తీసి జేబులో పెట్టేస్తాడు. అయినా సరే చూడట్లేదు. మళ్ళీ కేకెత్తాడు, మళ్ళీ చూడట్లేదు. మళ్ళీ ఒక కడియం ఉందంటే ఈ కడియం కూడా ఆ నెత్తి మీద పడితే, ఆ నెత్తి మీద పడి కింద పడితే అది కూడా తీసి జాగ్రత్తగా లాన్ పెట్టే పైకి మాత్రం చూడట్లేదు. ఒక రాయి తీసుకుని పైన పడేవాడు. తగిలిందంట, అబ్బా అన్నట్టు ఆ పైకి పెట్టాడు. అర్థమైందంట. అప్పుడు పైకి అంటే దేవుడు ఒకసారి నువ్వు చూడనప్పుడు నీకు మొట్టిగా వేస్తాడు. అప్పుడు పైకి చూస్తావు, అప్పుడు దేవుని వైపు చూస్తావు. ఎందుకు కష్టాలు తప్పుతాడంటే నువ్వు దేవుని వైపు చూడలేదు కాబట్టి ఒకసారి నీకు ఏం చేస్తాడు, బాధ కలిగిస్తాడు, నష్టం కలిగిస్తాడు. అప్పుడు అయినా సరే దేవుని వైపు చూస్తాం. దేవుడికి మహిమ కలుగునుగాక. మనం ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే నీకు సమృద్ధి కలిగజేస్తాడు. దేవుని వైపు చూస్తే నీకు ఆరోగ్యం కలుగజేస్తాడు. దేవుని వైపు చూస్తే నీకు ఉద్యోగం కలుగజేస్తాడు. అన్ని కలిగజేస్తాడు. నువ్వు దేవుని వైపు చూడమని దేవుడు చెప్తున్నాడు. దేవుని వైపు కాకుండా ఇతరుల వైపు, ఇంకో వైపు చూస్తే నీకు జరిగిన నష్టాలు ఈరోజు మనం చూద్దాం. దేవుని వైపు కాకుండా ఒక నలుగురు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిరిగి చూస్తున్నారు. వాళ్ళకి కలిగే నష్టాలు ఏంటి? ఈరోజు మనం రూపాయి కాదు కూడా నష్టాలు కూడా మనం తెలుసుకోవాలి. ఎలాగొస్తుంది నష్టం? దేవుని వైపు చూడకపోతే మనకి ఏం నష్టం జరుగుతుంది? ఎవరు జరిగింది ఈరోజు మనం చూద్దాం. దేవుని వైపు చూస్తే నీకేం జరుగుతుంది? మంచి జరుగుతుంది, ఆరోగ్యం కలిగజేస్తుంది, సంపద వస్తుంది, అన్ని వస్తాయి. దేవుని వైపు కాకుండా దేవుని మర్చిపోయి నిష్ఠాసాన్ని నువ్వు చూస్తున్నావు అనుకోండి, నీకు జరిగేది నష్టం, నీకు జరిగేది కష్టం, నీకు జరిగేది అనారోగ్యం, అన్ని విషయాలు కూడా నువ్వు నష్టపోతావు. ఎవరు నష్టపోయారు ఈరోజు మనం చూద్దాం. మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడు. అక్కడ దేవుడు అన్నాడు, ఓ భూలోకంలో ఉన్న ప్రజలారా నా వైపు చూడు, నేను దేవుడును, మరొక దేవుడు లేడు. నీకు ఏ అవకాశం లేదు, ఇంకా నీకు చాయిస్ లేదు. నా వైపు చూస్తే నువ్వు కార్యం పొందుకుంటావు, నా వైపు చూస్తేనే నువ్వు లబ్ధి పొందుకుంటావు, నా వైపు చూస్తేనే నీకు కావాల్సింది నీకు పొందుకుంటావు తప్ప నో ఛాన్స్. నువ్వెవరి వైపు చూసినా నీకు పని అవుతాను దేవుడు ఖచ్చితంగా మాటలో చెప్పేస్తాను. కావున మనం డిసైడ్ అవ్వాలి, ప్రభు వైపు మనం చూడాలి. సిలువలో వేలాడుతున్న యేసు వైపే చూడాలి. దేవుడు ఆయన సిలువలో అన్ని దాచిపెట్టాడు. మనకు సిలువలో స్వస్థత్వం ఉంది, సిలువలో రక్షణ ఉంది, సిలువలో మార్గం ఉంది. ఆ సిలువ వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. ఆయన వైపు పేరు చూస్తే మనకి అన్ని కలిగజేస్తాడు. దేవుడు నాతో చెప్పిన మాట, ఈ బైబిల్ నాకు చదవలేదు, నాతో దర్శనంతో 2014లో చెప్పిన మాట, నాకు ఒక సింహాసనం వేయి, నాకు ఒక సింహాసనం వేయి. ఇప్పుడు మందిరం కడతాను కూడా నాకు ఆలోచన లేదు. ఒక శూన్యములో ఒక సింహాసనం వేలాడుస్తున్నారు. అది ఇలాంటి సింహాసనమే, అది నాకు చూపిస్తున్నాడు దేవుడు. ఏంటిది నేను అనుకుంటాను. అప్పుడు దేవుడు అన్నాడు, ఇది నా కొరకు నీ మందిరములే, నన్ను చూపించు, ఇగో నేను ఇక్కడ ఉన్నానని చూపించు, నన్ను చూసి ప్రార్థిస్తున్న వారికి నీ కార్యాలు చేస్తాడు. ఇక్కడ వచ్చిన వాళ్ళు అనేక ఆలోచనతో ఉంటారు.
అనేక ఆలోచనతో ఉండే కార్యాలు చేయను. నా వైపు చూస్తే నేను కార్యాలు చేస్తాను. సాధారణంగా మనం అంటాం మైండ్ ఆబ్సెంట్, బాడీ కూడా ఉంటుంది, మైండ్ ఎక్కడ ఉంటుంది. అందుకే దేవుడు నాకు చెప్పాడు. నేను ఆశ్చర్యపోయిన ఆ విషయం. నా వైపు నన్ను చూపించమన్నాడు. ఇంటి సైడ్ వేసి అంటే ప్రజలు ఆలోచన ఎలా ఉంటుంది, బాడీ ఎక్కడ ఉంటుంది, మైండ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడో అక్కడ ఉంటే దేవుడు పనిచేయడు. ఖచ్చితంగా చెప్తాడు. నువ్వు దేవుని వైపు చూస్తానే, దేవుని వైపు నువ్వు ఆలోచన కలిగి ఉండి దేవుని వైపు చూస్తే నీ కార్యం తప్పకుండా చేస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు. ఆయన చెప్పినట్టుగా చేస్తాడు. నువ్వు చేస్తే చెయ్యకపోవడం నీకు రాకపోవడం కారణం ఏంటంటే నీలో ఉన్న లోపమే. నీలో కార్యం అవట్లేదంటే నీలో ఉన్న లోపమే నీ కార్యం అవుతలేదు. దేవుడు లోపం లేదు. ఎందుకు ఆలస్యం అవుతుందో, ఆలస్యం కూడా నీ లోపమే, దేవుని లోపం ఉండదు. ఎందుకంటే ఆయన వైపు చూడను. మందిరానికి వెళ్తావు కానీ వాక్యమేనో, మందిరానికి వెళ్తావు కానీ కూర్చుంటావు కానీ నిద్రపోతూ ఉంటావు, అనాలోచనతో ఉంటావు, బెంగతో ఉంటావు, బాధలన్నీ పక్కన పెట్టుకుని మైండ్లో ఆలోచిస్తూ ఉంటావు, కార్యం అవుతుంది. అందుకనే ప్రార్థన పెట్టుకొని మొదలు పెట్టి ఏం చేశా, మనోనిదానం. ఏం నిదానమా? దేవుడు నేర్పించిన ప్రార్థన ఒక మెట్టు. మనోనిదానంతో ఉండు అంటే ఏ ఆలోచన కాకుండా నీ ప్రార్థన పక్క తీసేసి, నీ సమస్యలను పక్క తీసేసి దేవుని ఎదురుగా పెట్టుకుని చూసేదే మనోనిదానం. ఇది చాలా కష్టం. నువ్వు అలా చేస్తే దేవుడు తప్పకుండా కార్యం చేసేస్తాడు. కానీ అలా చేసేవాళ్ళు ఎంతమంది గుళ్ళ మీద చేసి చెప్పండి. మనం అలా చేస్తే తప్పకుండా ఇదిగో దేవుడిని శోధించమంటాడు. నాకు ఇచ్చి నువ్వు శోధించు. నేను చేస్తాను ప్రార్థన, మీరు చెప్పినట్టు నేను చేశాను, నాకు ఎందుకు చేయదు కార్యము? దేవుడిని శోధించమంటాడు. దేవుడికి మహిమ కలుగునగాక, దేవుడికి స్తుతి కలుగునగాక. ప్రియమైన సోదరు సోదరా, ఇక్కడ దేవుడు అంటున్నాడు నా వైపు చూడమంటున్నాడు. మనము ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఆయన గాయం వైపు చూడాలి. మనకు స్వస్థత కలుగజేస్తాడు. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. కనులకు అందమైనది, వివేకమైన రమ్యమైనదై ఉండుట చూసినప్పుడు దేవునికి మహిమ ఇలా చూడాలి. దేన్ని చూసింది ఇవిడి? అవ్వ పండుని చూసింది. 5వ వచనం చదవండి. ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డల ఎరిగి వారై దేవదూతలే ఉందని దేవుని తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారానికి మంచిదని కన్నులకు అందమైనదనియో. ఆ కన్నులకు ఎలా ఉందంటే అందముగా కనపడుతుందండి. అవ్వ చూసింది. దేవుని వైపు చూడకుండా ఎవరి వైపు చూసిందంటే సాతాను చెప్పిన ఆ వృక్షం వైపు చూసింది. చూసిన తర్వాత ఏం తెచ్చుకుంది? మరణం తెచ్చుకుంది. ఏం తెచ్చుకుందంటే నువ్వు దేవుని వైపు పోకుండా దేవుడు ఇప్పుడు చూడమంటాడు, ఇప్పుడు చూడొద్దు అంటాడు. నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యం చేస్తాడు. చూడొద్దని చూస్తే నీకేం జరుగుతుందంటే పాపము వస్తుంది, పాపం ఎంటర్ అవుతుంది. ప్రియమైన సోదరు, అవ్వ ఏం చేసింది? చూసింది. ఒకసారి చూడలేదు, చూసింది. అది రమ్యంగా కనపడ్డదంట. ఒకసారి చూస్తే తప్పలేదండి. పదే చూస్తే ఏమైపోతుంది? అందులోకి పడిపోతాం పాపం. ఒకసారి సీరియస్ వస్తే తప్పేం కాదు. టీవీ 10 6 గంటలు కూర్చుంటే అయిపోయిందంటే నేను పాపలో పడేసైతే. అందుకనే అన్నాడు నీకు చూపెట్టుంది.
నా వైపు ఉందా, లోకం వైపు ఉందా? అవ్వ దేవుడు చెప్పిన మాటను ధిక్కరించి ఆ పండు వైపు చూసింది. ఒకసారి చూసింది, ఊరుకోలేదు. పదే చూసింది. ఆ పండు ఎలా ఉన్నట్టు అందముగాను రమ్యముగాను ఎంతో చక్కగా కనబడి ఆ ఫలాల్లో కొన్ని ఫలం తీసి తినేసింది. ప్రియమైన సోదర నష్టపోయింది లేదా? నష్టపోయింది లేదా? దేవుడు దాని వైపు చూడొద్దు అన్నాడు, అది తినొద్దు అన్నాడు అని సాతాను చెప్పిందా? చెప్పలేదు. సాతాను చెప్తే దాని ఒక చూసి దాన్ని తీసుకుని తిన్న తర్వాత ఆమెకి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఏ మరణం అది? మరణం అంటే చనిపోయిందా? లేదు. ఏ మరణం వచ్చిందంటే దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకుంది. దేవుడిచ్చిన ఆ మహిమ శరీరం పోగొట్టుకుని మట్టి శరీరంగా మారిపోయింది, జబ్బుల శరీరంగా మారిపోయింది, చెమట పడే శరీరంగా మారిపోయింది. అప్పటి వరకు చెమట లేదు, అప్పటి వరకు ఆకలి లేదు, అప్పటి వరకు దప్పిక లేదు. ఎప్పుడైతే ఆ యొక్క పండును తిన్నదో వెంటనే చెమట మొదలుపెట్టింది, కార్యం చేసింది. ప్రియమైన సోదర ఆదాము ఎవరు? ఆదాము ఎవరు పోలిక? ఆదామును మోసం చేయగలిగింది? అది చేయలేదు. ఎందుకంటే ఆదాము ఎవరు పోలికలు ఉన్నాడు? దేవుని పోలికలు ఉన్నవాడిని మోసం చేయగలదా? అందుకని అమ్మను పట్టుకొని తెలియదు. అర్థమైందా? ఆదాము ఎవరు పోలిక? దేవుని పోలిక ఉన్నాడు. మోసం చేయడం కష్టం. అర్థవుందండి? అది అవ్వను మోసం చేసింది. అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? పక్కటి వెంకుల నుంచి వచ్చింది. కాబట్టి సులువుగా మోసం చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనము. సాతాను సింహాసనమున్న స్థలములు నీవు కాపరం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాన కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసమయ్యుండి నన్ను గురించి సాక్ష్యమైన అంతిమని వాడు మీ మధ్యన చంపబడిన దినరములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. దేవుడికి మహిమ కలుగును గాక. వీడంటాడు సాతాను ఉన్న సింహాసనం. సాతాను ఉన్న సింహాసన స్థలంలో నువ్వు ఉన్నావు. మనం ఎక్కడున్నావు? సాతాను ఉన్న సింహాసనం. సాతాను ఎక్కడ ఉంటుంది అమ్మా? సాతాను ఎక్కడ ఉంటుంది చెప్పండి? సాతాను ఎక్కడ ఉంటుంది అమ్మ? ఎక్కడ ఉంటుంది చెప్పండి? వాయుమండల లోకం. ఏ లోకంలో? ఎన్ని లోకాలు ఉన్నాయి మనకి అమ్మా? ఏ లోకాలు చెప్పండి? ఎలా చూడాలమ్మా? బైబిల్ చదవాలి. ఎన్ని లోకాలు చెప్పండి? లోకాలు 7 లోకాలు. తెలుసా? ఈ లోకాలు ఎన్ని లోకాలు చెప్పండి? దేవుడు ఉండే లోకము చాలాసార్లు చెప్పాను కదా, ప్రభావం గారు చెప్పాను కదా. దేవలోకము, దేవదూతల లోకము, ఏంటండి పరదేశి. పరదేశి 3 భాగాలు. పరదేశి, రక్షిత లోకము, పరలోకం. పరదేశి, రక్షిత లోకము, పరలోకం. 3 భాగాలు, 3 స్టెప్లు. అది పరలోకం ఇంకా తెరలేదు. పరదేశి, రక్షిత లోకము, పరలోకం 3 భాగాలు. దాన్ని పరదేశి. ఇప్పుడు ప్రజెంట్ పరదేశి. నేడే నువ్వు నాతో ఎవరితో అన్నాడు? దొంగతో అన్నాడు. అంటే పరదేశం ఉంది. దాని కింద ఉన్నది బాహ్య మండల. అక్కడ దేవుడు అక్కడ సాతాన్ని ఉంచాడు. దాని కింద ఉన్నది అమ్మా భూలోకం. దాని కింద ఉన్నది అమ్మా నరక లోకంలో కూడా 3 ఉన్నాయి అమ్మా. దేవుడికి మహిమ కలుగును గాక.
ఈ లోకాలు ఏ లోకంలో ఉంది? సాతాను. దానికి ఏ లోకం అది? వాయుమండల లోకం. ఎన్నో లోకము? 4వ. దాని నివాసం అక్కడ, దాని పని భూలోకం. దాని ఆఫీస్ ఎక్కడుంది? భూలోకం. దాని ఇల్లు ఎక్కడ? వాయుమండలం. దాని పని ఎక్కడ? భూలోకంలో పని చేస్తుంటారు. భూలోకంలో పనిచేస్తుంటది. వాడుతో పాటు నివసిస్తున్నావు. పర్లా ప్రకటనలో దేవుడు చెప్తున్న మాట, వాడుతో పాటు నువ్వు నివసిస్తున్నావు. నేను ఎరుగుతున్నావు. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? సాతాను సంబంధమైన లోకంలో నివసిస్తున్నావు. నేను ఎరుగుతున్నావు. అయితే నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. నీ విశ్వాసాన్ని పాటు చేస్తున్నాడు వాడు పని ఏంటి? విశ్వాసాన్ని పాటు చేయడం వాడి పని. సాధారణంగా పని ఏంటి? నీ విశ్వాసం పాటు అంటే ఎండ వచ్చింది వెళ్ళొద్దులే అంటాడు, చుట్టాలు వచ్చింది వెళ్ళొద్దులే అంటాడు. వాడు పని అది. నేను చెడగొట్టడం, నేను అవిశ్వాసం తీసుకురావడం. విశ్వాసం ఉన్న నీవు అవుతాది ఏంటి? అంత దూరం వెళ్ళాలి. నీవు అవిశ్వాసం తీసుకొచ్చినాడే బాగా గమనించాలి. సాతాను గారు చాలా తెలివైనడు, చాలా తెలివిగా మనం పడబడేస్తాడు. ఇక్కడ ఉంటాగానే నిద్రనిచ్చేస్తాడు, ఆలోచన సరికొట్టేస్తాడు. కుదురున్నవాడు కూర్చున్నవాడు అటు ఇటు తిరగెత్తాడు. బయటకు వెళ్ళమంటాడు. సార్ వాళ్ళు తిరుగుతున్నాయి కదా, అలాగే ఇలాగేమైపోతాయి. మార్కెట్ అవిట్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడంటాడు సింహాసనం సాధారణంగా నివసించే స్థలంలో నువ్వు ఉన్నావు. నేను ఎరుగుతున్నాను. విశ్వాసం పెట్టాడు. ఆయన నేను మోసం చేస్తాను. దేవుడి వైపు చూడకుండా మనుషుల వైపు చూడంటాడు. గాలిలో దేవుడు పెట్టంట పెట్టి వాళ్ళని అడిగి వెళ్ళి ప్రార్థన చేయమని ప్రార్థన చేయడానికి ఏం జరుగుతుంది? పైన పడబడా ఆయన తీసుకొచ్చే ఆలోచన నాకు తప్పడు అంటాడు. నువ్వు ఎదురా నేను సమస్య వచ్చిన ప్రార్థన చేస్తావు అనుకోండి. మేము ఆయన అన్నట్టు నువ్వు ప్రార్థన చేస్తే పైన పడతాడు ఏంటి? అది ఎవరు మాట్లాడింది? పైన నుంచి పడ్డాడు, ఎలా ఒకలాగా తీసుకెళ్ళాడు. అర్థమైందా? చాలాసార్లు చెప్పాను. ఒక అతను పాస్టర్ గారు సేవకి వెళ్తే పాస్టర్ గారు తాలూకా పాస్టర్ గారు చుట్టాలు వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న. పాస్టర్ గారు చేపలు తెమ్మను పాస్టర్ గారు వెళ్ళాడు. సేవలు ఏం దొరకలేదు. ఏంటి కాను గుడ్డు చెల్లుడు వచ్చేసాడు. ఎందుకు చేప లేదని అడుగుతుంది. ఎవరో పాస్టర్ గారు ఏం చెప్పలేక వాన్ చెప్పాడు. వస్తుంది వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు ప్రార్థన చేస్తే జరిగింది ఏంటంటే ఇక్కడ మొట్టమూరు దగ్గర సుందరరావు గారు ఒక ఆయన ఆ కార్యం జరిగింది. అక్కడ లోనికి వెళ్ళి ప్రార్థన, ప్రభా నా భార్య చేప అడిగింది వాళ్ళ చుట్టాల కొరకు, నేను తేలకపోయాను. నువ్వు ఇచ్చిన పాలుగా నా సాధ్యం జరిగిపోయి నీ చిత్తం తండ్రి ఏం చేస్తావో నా పరువు నిలబెట్టాను. ఒక గెడ్డ ఒక అరగేసి చేపని నేను ఇంటికి తీసుకొచ్చి ఆ ఒకట్లో పడేది వెళ్తా తప్పని పడ్డదంట. పాస్టర్ గారు గడప కూర్చున్నారు. వస్తుందన్నారు కలిగిన పాస్టర్ గారు ఏమన్నారు? వస్తుంది అని వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయాడు. వస్తుందని చూస్తుంది ఇవిడి. ఈ ప్రార్థన చేస్తుంటే బయట నుంచి ఏమంటది? అప్పుడు అందంటే పాస్టర్ గారు చేపలు తీసింది అన్నారు. అయితే జాగ్రత్తగా ఉండే అన్నారు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక దేవుడు నేను చూశాను. చాలా నా విషయంలో నేను చూశాను. ఉందండి నా దగ్గర డబ్బులు లేనప్పుడు దేవుడు అడిగిపోయింది, ప్రభా నీ కార్యం చేయాలంటే ఎవరో ఒకరు తెచ్చి ఇచ్చేవారు. దేవుడి కార్యం ఏంటి? దేవుడికి మహిమ కలుగును కాక దేవుడు ఏమని చేయగలడంటే అర్థమైందా? నీ విశ్వాసం పోగొట్టుకుంటానికి నీలో అవిశ్వాసం తీసుకొస్తుంటావు. ఇదిగో నా వల్ల ఎవరున్నారు? ఏసై ఉన్నాడు. నా బయట తుఫాను ఉంది, సముద్రంలో అలలు ఆడ్చేస్తున్నాయి. వీళ్ళు అడ్డుపోయి ప్రభా నేను నశించిపోతున్నావు, నీకు జాలి లేదని అడిగారు. వీళ్ళడితే ఆయన ఏమని అడుగుతా? ఓ అల్ప విశ్వాసులారా. ముందుని సముద్రానికి అందించలేదు. ఏమన్నాడు ఆయన?
ఓ అల్ప విశ్వాసులారా, మూర్ఖులారా, మీకు బుద్ధి లేని వాళ్ళు అన్నట్టు మాట్లాడి ఏం మాట్లాడుతున్నారయ్యా? నేను ఉండగా ఏ తుఫానా? నేను నీ నామలో ఉన్నాను, నీ పక్కన ఉన్నాను, నీతో ఉన్నాను. నేను తుఫాను భయపడతావా? నా వైపు చూడకుండా నువ్వు తుఫాను వైపు చూస్తావా అని గర్తించి అల్ప విశ్వాసం అంటే విశ్వాసం పోగొట్టి సాధారణ. అందుకని దేవుని వైపు చూడాలి. మనం ఎవరి వైపు చూడకూడదు? లోపం వైపు చూడకూడదు. లోపంలో ఉన్న కాయల కోసం మనం చూడకూడదు. అలాగనే ప్రియమైన సోదరుడుగా ఒక్కొక్క ఇంట్లో టీవీలు ఉంటాయి, పెద్ద టీవీలు ఉంటాయి, చిన్న టీవీలు ఉంటాయి. పెద్దోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు. పెద్ద టీవీ ఉంటుంది, చిన్న టీవీ ఉంటుంది. అన్నింటికి ఏముంటుంది? రిమోట్ ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా ఈ రిమోటే కంట్రోల్ చేయాలి. సాధారణంగా ఏం చేస్తారంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అటు రిమోట్గా మనం కంట్రోల్ చేస్తుంటాడు. ఆ కంట్రోల్ నుంచి బయటికి వచ్చేది. రెండోది చెప్పుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఆదికాండము 19:26. ఆదికాండము 19:26. అయితే లోతు భార్య వెనకకు తిరిగి చూసి వెనక వైపు చూసి ఏమైపోయిందండి? ఎదరు దేవుడు ఉన్నాడు, నా వైపు చూసి పరిగెత్తమంటే ఇప్పుడు ఏం చేసింది? నా కోళ్ళు ఏమైపోతున్నాయి, నా మేకలు ఏమైపోతున్నాయి, కారిపోతున్నాయి అని వెనక వైపు చూసింది. చూస్తాము అయిపోయింది. లోతుని అబ్రహాముని ఒకలాగా చూపించాడు దేవుడు. లోతుని అబ్రహాం లోతు చూశాడు దూరం నుంచి సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూశాడు కదా. చూసి ఏం చేశాడు? దాన్ని రమ్యంగా కనబడ్డది, పచ్చగా కనబడ్డది, మంచి వృక్షాలు కనబడ్డాయి, మంచి పంట చేస్తున్నాము అని లోతు నాకు ఆ గ్రామం కావాలి, ఆ వాటా నాకు ఇచ్చేయమన్నాడు. లోతుకి అబ్రహాంకి ఏమొచ్చింది? గొడవ వచ్చింది. ఆ పనుడు గొడవ వస్తే ఆస్తులు పంచుకుంటున్నారు. ఆస్తులు పంచుకుంటే లోతు కోరుకున్నాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని కోరుకున్నాడు. చూశాడు. చూసి ఎలా కనబడుతుంది? పచ్చగా కనబడుతుంది. చూసినట్టు ఊరుకున్నాడా? ఆ గ్రామంలో అడుగుపెట్టాడు. గ్రామంలో అడుగుపెట్టి మామూలు ఊరుకున్నాడా? ఆ పిల్లలకి ఆ గ్రామస్తులనే వివాహం చేశాడు. పాపం ఏంటంటే ఆ సొదొమ గొమొర్రా కాకపోతుంటే లోతుని లోతు భార్యను రక్షించడానికి దేవుడు 2 దేవతలను పంపిస్తే పరిగెడుతున్నారు. అల్లుడు రాలేదు. మా ఊరు మా ఎవరు రామన్నారంట. మీరు రావు అంటే అక్కడే దహించిపోయాడు. బిడ్డలతో పరిగెడుతున్నాడు, భార్యతో పరిగెడుతుంటే బిడ్డలు పరిగెడుతున్నారు. భార్య వెనక ఏం చేసింది? వెనక్కి చూసింది. ఏమైపోయింది? నువ్వు ఒకసారి రక్షణ తీసుకుంటాం, ఒకసారి నువ్వు ముందుకెళ్తున్నావు, దేవుని వైపు తిరిగి మళ్ళీ నువ్వు వెనక్కి చూడకూడదు. ఆయన వైపు చూడాలి. నీ గురి ఆయన వైపు ఉండాలి. నీ స్థితి, నీ గురి ఆయన వైపు ఉండాలి. నీవు పరుగు ఆయన వైపే ఉండాలి. గురి ఎందుకని పరిగెట్టాలి? ఏది నీ గురి? ప్రాంతంలో గురి ఉండాలి. నేను సాధించాలి, అది సాధించాలి, ఎలాగైనా సాధించాలని పట్టు విడవకుండా ప్రార్థన చేస్తాడు. మధ్యలో విడిపోకూడదు. 7 వారాలు చేయకూడదు, 8 వారాలు అయిపోయి కదా విడవకూడదు. పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. పట్టు విడవకుండా ఆ కార్యం అయ్యే వరకు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయాలి. 7 వారాలు అయిపోయాయి కదా, 8 వారాలు అయిపోయాయి కదా, నేను అది కాదు. షరతులు పెట్టలేదు దేవుడు. షరతులు ఏం పెట్టలేదు. 7 వారాలు అంటే 7 అన్నది సంపూర్ణత అని బైబిల్ గ్రంథం చెప్పింది. కాబట్టి 7 వారాలు, 7 ప్రార్థనలు, 7 గంటలు ధ్యానం అంటాం తప్ప 7 అన్నది పరిపూర్ణము కాదు, అయిపోయినట్టు కాదు. నీ పని వరకు చేసేదే ప్రార్థన. అదే పట్టు విడిగిన ప్రార్థన, పట్టుదల ప్రార్థన, ప్రసవ వేద ప్రార్థన. నువ్వు చేసావంటే అది విడుదలైపోవాలి. నువ్వు చేసావంటే ఆ కార్యం అయిపోవాలి. అప్పుడు వరకు నువ్వు చేయాలి. రిలాక్స్ అయిపోకూడదు. ఒకరికి 8 వారాలు చేయొచ్చు, ఒకడు 10 వారాలు చేయొచ్చు. 1 గంట 2 గంటలు కూర్చుంటే ఏమైంది? నీకు గొప్ప కార్యం చేస్తాడు దేవుడు.
గొప్ప కార్యం చేస్తుంటే నువ్వేం చేస్తావు? ఆ 7 వారాలు అయిపోయింది కదా, నేను రెస్ట్ తీసుకుంటే అది కాదు. అయ్యా నీ పని, నా పని వరకు నీ పని ప్రార్థన. నేను చూశాను అలా నా ఉద్యోగం కోసం సంవత్సరం చేశాను ప్రార్థన. సంవత్సరం ప్రతిరోజు గదిలోకి వెళ్ళిపోయి సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు గదిలో కూర్చుని, నాకు అప్పుడు ప్రార్థన రాదు, పట్టు విడుదల ప్రార్థన చేశానండి. నేను ఎక్కడికి వెళ్ళా సరే, ఏ ఊరు వెళ్ళా సరే, అదంతా మా ఊరికంతగా ఆ న్యూస్ పాస్ అయిపోయింది. ఇదేదో రాత్రులు లోనికి వెళ్ళి ఏదో మర్మం చదువుతున్నాడు, అంటే పాత చేసుకుంటున్నాడు. ఇంకో గది ఇచ్చేది 7:30 టైం కానీ మా అక్కడికి, మా చుట్టాలకు అందరికీ ఎక్కడికి వెళ్ళినా సరే 7:30కి నాకు నీళ్ళు పెట్టేయడం. ఒక గది ఆ కూర్చుంటారు కదా గదిలో, వాళ్ళందరూ బయటకు వచ్చేయడం, గది ఓపెన్ గా కనబడతాం. నాకు అర్థమైపోయేది వీళ్ళు అలవాటు చేస్తుంటే, ఈ గది ఖాళీ చేస్తున్నారో మన విషయం తెలుసుకుంటుంది అని ఆ 7:30కి స్నానం చేసేసి వాంగ్ ఎత్తుకుంటాడు. 3 రోజులు చేసి 6 రోజులు చేసి అవ్వలేదని చూడలేదు, 6 నెలలు చేసి 7 నెలలు చేసి ఇంకా అవ్వట్లేదని చూడలేదు, అయ్యే వరకు చేసేసి కుదరలేదు. సంవత్సరం అయినప్పటికీ ఫోన్ వచ్చింది, బాబు ఇంట్లో రమ్మని. నా జీవితంలో మొట్టమొదటి ఇంటర్వ్యూలు వెళ్ళలేదు. నా జీవితంలో ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. ఎన్నో అప్లికేషన్ పెట్టేవాడు, ఎన్నో తిరిగేవాడు, ఏ ఉద్యోగం కూడా దొరికింది కదా. నా మొట్టమొదటి ఇంటర్వ్యూ ఫోన్ కాల్లో రమ్మని వస్తే నాకు సంతోషం వచ్చింది. ఆడికి అంత 500 మంది ఉన్నారు. ఉన్న పోస్టులు 50 పోస్టులే, మనకు రాదు, అందరూ నాకు రాదన్నారు. చెప్పాను కదా ఎలా వచ్చిందో. ఒక అతను నన్ను బాగా పరీక్షించే అతను బయటకు వచ్చేస్తే ఏమి తెలియదు అక్కడంటే నన్ను అడిగాడు 2 ప్రశ్నలు, నీ పేరేంటి, నువ్వు ఇప్పుడు అన్నాను. అవి కూడా చెప్తామా? ఆ పేరు చెప్పాను, ఏడా చేస్తాను, ఏడ వద్దులే, 14 జాయిన్, ఎంత కావాలి నీకు? నన్ను అడుగుతున్నాడు, నీకు ఎంత శాలరీ కావాలి? మీరు అందరికీ ఎంత ఇస్తున్నారో అంతే ఉండాలి, అందరికంటే ఎక్కువ ఇస్తానని చెప్పి ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రాగా సంవత్సరం చేశాను ప్రార్థన, 7 వారాలు. అది కాదు, నువ్వు చేసావంటే ఓడిపోకూడదు. ఒక అంశం పెట్టి చేసావంటే ఆ అంశం నెరవేరిపోవాలంటే పట్టుదలతో చేయాలి, విడవకుండా చేయాలి, ఆటంకాలు వచ్చినా అధిగమించాలి. దేవుడికి మహిమ కలుగునుగా. దేవుని సంతోషిస్తుందిగా. దేవుడు అంటున్నాడు, ఒకటి ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఆవ ఎవరి వైపు చూసింది? దేవుడు తినంత పండు వైపు చూసింది. ఆ పండు తిన సత్యదమని దేవుడు చెప్పాడు. ఆ పండు తిన ఏమైంది? ఆవిడ ఆత్మీయంగా చనిపోయింది, చెమట పట్టింది, పాపము ఎంటర్ అయింది. రెండోది, ప్రియమైన సోదరు ఉప్పు స్తంభం అయిపోయింది. ఎవరో? లోతు భార్య. ఆవిడ పేరు కూడా రాయలేదు దేవుడు. లోతు భార్య అని పెట్టాడు, ఆవిడ పేరు కూడా రాయలేదు. అర్థమైందండి? దేవుని మాటను ధిక్కరించి దేవుడు రక్షిస్తుంటే, అగ్నికొండంలో రక్షిస్తుంటే వెనక చూసింది లోకం ఏమైపోయింది? ఇంకా అక్కడ ఉండదు. పుస్తంభంగా ఇశ్రాయేలు దేశంలో పుస్తంభంగా ఉన్నది. దేవుడు సాక్షిగా నిలబెట్టుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. మూడోది, మన చదువు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం. నువ్వు దేవుని వైపు చూడకపోతే జరిగే నష్టాలు. అదిగో నా డేరా మధ్య
ఉమ్. ఆ, ఇలా చూడ యెహోషువ మోషే తర్వాత ఎవరు? యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటి, ఇలా చూడాలి, యోర్దాను దాటి యెరికో అనే పట్టణాన్ని, దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు యెహోషువతోటి? అయ్యా, అది శపించబడిన దేశము, అందులో చిన్న వస్తువు కూడా మీరు ముట్టుకోవద్దు. మీకు దేశాలు నేను ఇస్తాను, మీకు బోర్డు సంపద నేను ఇస్తాను, మీకు కావాల్సిన వజ్రాలు ఇస్తాను, మీకు కావాల్సిన బంగారాలు ఇస్తాను, కావాల్సినదంతా మీకు ఇస్తాను, కానీ ఆ యెరికో పట్టణంలో ఏది ముట్టుకోవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. యుద్ధం చేసి వచ్చేస్తుంటే ఎవడో ఉంటాడు కదా, ఆశుడు, దురాశ, ఆకాన్ అని ఒక అతను. ఎవరండి? ఆకాన్. అది చెప్తున్నాడు, అయ్యా నేను చూశాను. ఏం చూశాడు? బంగారం చూశాడంట, వెండిని చూశాడంట, అన్ని చూసి కొన్ని సంచులు వేసి గారా దగ్గర పెట్టాడు. దేవుడు చూశాడు. అది దేవుడు ఏమన్నాడు సార్? యెహోషువ, నేను చెప్పింది మీరు చేయలేదు, మీరు నేరం చేశారు, మీరు మిమ్మల్ని శత్రువు దేశానికి అప్పగించేస్తాను అంటే యెహోషువ అన్నాడు, ఏంటి ప్రభువా మేము ఏం చేస్తామంటే, ఇదిగో దోపుడు సొమ్మును దొంగిలించారు, శపించిన దాన్ని మీరు తీసుకొచ్చారు, మీరు నా మాట వెళ్ళలేదు, నా వైపు చూడకుండా ఆ దోపుడు సొమ్ము వైపు చూస్తున్నారు, ఆ ధనం వైపు చూస్తున్నారు, ధనాపేక్ష కలిగి ఉన్నారు, మిమ్మల్ని శపించేస్తానని దేవుడు ఆకరిస్తుంటే, అయ్యో తండ్రి మేము తీయలేదే, మేము చూడలేదే అంటే, అప్పుడు వాళ్ళందరినీ పరిశీలిస్తున్నాడు యెహోషువ. అని అడుగుతున్నాడు, ఇలా చూడాలి, ఏం బాబు నేను తీసావా, తీసావా, నశించిపోతాం మనందరం, 40 లక్షల మంది మళ్ళీ బానిసత్వంలో వెళ్ళిపోతాం, దేవుడు చెప్పించేస్తున్నాడు అంటే, అప్పుడు ఆకాను భయపడి వచ్చి నువ్వు ఈ విషయం ఏం మాట్లాడుతున్నాడు? మరి చదవండి, అది దేవుడు సొమ్మును ఒక మంచి 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని, 50 తులముల ఎత్తుగల నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుంది. ఇదిగో తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు? ఇది కడగలాడేసేయండి. దేవుని ఆగ్రహాన్ని తట్టుకోలేకపోయాడు. యెహోషువ అన్నాడు, ఇదిగో ఈ రోజు ఎవడు చెప్పబోతే ఈ రోజు దేవుడికి అప్పగిస్తున్నానంటే దేవుడు ఎలాగ చెప్పేస్తాడు, నువ్వు చెప్తే క్షమాపణ పొందుకుంటావు అంటే వెనకాల కొనుక్కు వచ్చి ఆకారం వచ్చి, ఇదిగో ప్రభువా యెహోషువ, ఇదిగో నేను చూశాను, బంగారాన్ని వెండిని ఒక సంచిలో వేశాను, ఓ డాలర్లోకి పెట్టాను అని యథార్థంగా ఒప్పుకున్నాడు. నశించిపడతాడు. దేని వైపు చూశాడు? ధనం వైపు చూశాడు. నీ చూపు ఎటు ఉండాలి? దేవుని వైపు ఉండాలి, ధన వైపు కాదు. దేవుని మందిరం రావడానికి ధనం అడ్డేస్తుంది, ఒక్కోసారి నీ పని అడ్డు వచ్చేస్తుంది. భూగంధ నివాసులారు నా వైపు చూడండి. నీ 500 కోసం కాదు, ఇలా చూడాలన్నా, నీ 500 కోసం కాదు, నీ 1000 రూపాయల జీతం కోసం కాదు, నా వైపు చూస్తే నీ కార్యం చేస్తాను, రాజ్యాలు ఇచ్చేస్తాను, నీకు మంచి ఉద్యోగాలు ఇస్తాను అని దేవుడు చెప్తుంటే మన చూపించుంటుంది. ఆ 1000 రూపాయలు ఏంటండి? డోగ్రా మీటింగ్ జరుగుతుంది, వెళ్ళకపోతే బాగోదండి. అర్థందా? దేవుడు అంటాడు, నా వైపు చూడు, నేను మాట చెప్తాను, జాగ్రత్త. నా జీవితంలో నేను ఏ ఆదివారం మాట్లాడు 2014 2019 వరకు నేను విశ్వాసం 5 సంవత్సరాలు ఉన్నాను. ఏ రోజు ఒక ఆదివారం నేను మాట్లాడు, అంత ఖచ్చితంగా దేవుని దగ్గర అంత నిబద్ధతతో చేస్తున్నాను. ఎన్నో ఆఫర్లు వచ్చి ఎన్నో సమస్యలు వచ్చాయి, కానీ నా ఆదివారం అందులో ఖచ్చితంగా నాకు బతకదు. దేవుడు చూస్తున్నాడు. నా వైపు చూస్తున్నావా? నువ్వు తన వైపు చూస్తున్నావు. నువ్వు ఏ వైపు చూస్తున్నావు? ఆదివారం ఏ వైపు చూస్తున్నావు? అవకాశం వస్తే పడతావు, అవకాశం వస్తే రావు.
విశ్రాంతి దినము దేవుడు ఏర్పాటు చేసిన దినం. నువ్వు రాకపోతే ఎంత వేదన పడతాడు, చాలా వేదన. నీ కానుకలు దేవుడు అడగడం, ఆయన ఆజ్ఞ పాటించాలి. ఆజ్ఞ అత్యకరించడమే పాపం. నువ్వేమి చేయగలదు. ఆదివారం మందిరం మానేయడమే పాపం. అదే నీ నరకం తీసుకుపోయింది. అదే నీ నరకం. చాలా ఈజీగా ఉంటుంది కానీ అదే నేను పాతాలని ఆజ్ఞ అతిక్రమించడమే. చిన్న తప్పు చేసి అప్ప పెద్ద తప్పు ఏం చేసిందా, పెద్ద నరహత్యం చేసిందా? ఏం లేదు. ఆయన చెప్పింది చేయలేదు అంటే ఆజ్ఞ అతిక్రమించింది, అదే పాప. ఆజ్ఞ ఇది. ఆదివారం విశ్రాంతి ఆజ్ఞ. రేపు నేను చెప్పకపోతే నేను నేరస్తున్నాను. దేవుడి దగ్గర ఆదివారం వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎన్ని కానుకలి, ఎన్ని ప్రార్థన చేయి. ఆదివారం విశ్రాంతి లేకపోతే చాలా మంది ఇంటికాడ ఆరాధన, ఇంటికాడ ప్రార్థన. ఎందుకు మందిరం కట్టించుకున్నాడు దేవుడు? నా ప్రజలను కలుసుకుంటానికి, నా బిడ్డలతో నేను మాట్లాడటానికి, నా బిడ్డల సంతోషం చూడటానికి, నా బిడ్డల మాటలు వినటానికి ఒక స్థానం ఏర్పాటు చేసి మోషే. దేవుడు చెప్పిన మాట అండి. మందిరాలు చెప్పింది ఎవరు కట్టమన్నాడు? దేవుడే కట్టమన్నాడు. నాకు ఒక గుడారమే, నేను అక్కడికి వస్తాను, నా బిడ్డలతో నేను మాట్లాడతాను, వారి కష్ట సుఖాలను తెలుసుకుంటాను, వారికి సాయము తెలియదు. ఇవి ఉంటుంది కదా. నీ ప్రార్థనే అనుకుంటున్నాను. అమ్మా, సన్నిధిలో చేసిన ప్రార్థన వేరు, దైవ సన్నిధిలో చేసిన ప్రార్థన వేరు, వీటికి చేసిన ఇక్కడ చేయాలి తప్పనిసరిగా. మందిరములో అన్నది చాలా మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మహిమ కనుక ఆకాను ఆశించబడ్డాడు. నేను చూసేది ధనాన్ని చూసేట్టు, నువ్వు దేవుని వైపు చూడలేదు, చెప్పించబడ్డాడు. చివరిది మనం ముగించుకుందాం. చివరిది మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. ఏ చూపు పెట్టండి? విశ్వపు చూపు. సౌలు దావీదు మీద ఏ చూపు చూపాడు? విశ్వపు చూపు చూపాడు. కానీ దావీదు ఏమైనా చేయగలడా? ఏమి చేయలేకపోయాడు. ఏంటంటే దేవుని హస్తమని తోడుగా ఉంది. దేవుని వైపు నుంచి చూస్తాంటే విశ్వపు చూపులు పక్కన చూస్తాడు, సాతాను చూస్తాడు, కానీ ఇవేమి నరుల దృష్టికి నాపరాడన్నా. నరుల దృష్టి చాలా ప్రమాదకరమైనది. విశ్వపు చూపు చూస్తుంటారు. నశింపజేసింది ఆ చూపే. ఆ చూపు నుంచి తప్పించుకోవాలంటే నువ్వెవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే ఎంతమంది విశ్వపు చూపు చూసినా ఆ విశ్వపు చూపు నీకేం దగ్గరికి రావు. సాధారణ చూస్తుంటావు పక్క నుంచి, నీ ఇంటి పక్కన చూస్తారు, నీ బంధువులు చూస్తుంటారు, విశ్వపు చూపులు నువ్వు ఎదుగుతుంటే అయ్యేమి ఏం తగలవు. నువ్వెవరు వైపు చూస్తేనే దేవుని వైపు చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. సౌలు ఆనాటి నుండి, ఆనాటి నుండి గొలియాదు చంపిన కాడి నుంచి దావీదుకి 10,000, సౌలుకి 1000. దావీదుకి 10,000 అని స్తుతులు చెప్తుంటే బాధ వచ్చింది ఎవరికి? రాజుకి. అప్పటి నుంచి విశ్వపు చూపు మొదలెట్టాడు. దావీదుని ఎలా చంపాలని చెప్పగలిగాడా? లేదు. దావీదుకి సౌలు ఒకసారి దొరికాడు, సంపాలనుకుంటాడు. కానీ అభిషక్తి కలిగిన అభిషేకం ఉన్న సౌలు రాజు, అభిషేకం ఉన్న వాడిని చంపకూడదు వదిలేసాడు. కానీ తర్వాత వేరే వాడు చంపారు, అది వేరే విషయం. దావీదు మాత్రం ఎందుకు చంపదంటే అతను అభిషేకం కలిగిన, నేనేం చేయకూడదు.
అని వదిలేసి. అలాగే ఈ లోకంలో మనం ఎవరు చూస్తుంటారో విసుగు చూపులు చూస్తుంటారు, పక్కడు చూస్తుంటారు, మన ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు, మనం ఎదుగుతుంటే పక్కనే విసుగుసులు చూస్తుంటారు. ఆ విసుగుసులు తగలకుండా మనం ఏం చేయాలి? దేవుని వైపు చూస్తే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతులు కలుగునుగాక. పేతురు దేవుని వైపు చూశాడు. ఎక్కడ నడిచాడు పేతురు? ఎక్కడ నడిచాడు? నీళ్ళ మీద నడిచాడు. వెనక్కి చూశాడు. ఏమైపోయాడు? మనం చూపించుండాలి, ఆయన వైపు ఉండాలి తప్ప వెనక్కి మాత్రం వెనక్కి తిరగకూడదు. ఇక ఇలా చేస్తే ఏమైందిలే, చిన్నదే కదా నువ్వు చేయకూడదు, చిన్నదైనా సరే అది అపరాధం. వెనక్కి చూడకూడదు. దేవుడికి మహిమ కలుగునుగాక. దావీదు చిన్న చూపు చూశాడు. మేడ మీదకి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మేడకి ఏం చూశాడు? స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు. పాపను పట్టాడు. ఆ పాపానికి ఏమేం చేశాడు? ఆ కుమారులందరూ నశించిపోయారు. ఎవడు బతకలేదు. అభిషేకము వీళ్ళందరూ సొలొమోను వాగ్దానం. ప్రియమైన సోదరుడా, దావీదు చిన్న తప్పుకి, చిన్న చూపుకి ఎంతో పశ్చాత్తాపం, మరణం దాకా చేసేసి దేవుడు ఆగ్రహం చేసేసి ఏడ్చి 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 మరుపంత తీల వరకు ఏడ్చి అప్పుడు క్షమాపణ. చిన్న చూపు, చెడు వైపు చూసి పాపాన్ని కొండ మీద, సిలువ కొండ, కలవరి కొండ మీద యేసునాథుని చూశాడు. కుడివైపు నేవేమి పరదేశి రక్షణ పొందుతున్నాడు. ఆయన వైపు చూశాడు, యేసు వైపు చూశాడు. ఏమొచ్చింది అతనికి? రక్షణ వచ్చింది. ఈరోజు దేవుని వైపు చూడు. భూగంధ నివాసులారు నా వైపు చూడు. దేవుడిని నేను, వేరొక దేవుడు నీకు నో శాంసంగా. నువ్వు ఎటు చూసినా నీ పని అవదో, నా వైపు చూస్తేనే దానికి అర్థం అదే. నువ్వు ఎటు వైపు చూసి నీ పని అవదో, నీ దేవుడు నేనే. నా వైపు చూడు. నీ కష్టం వస్తే నా వైపు చూడు. నీ బాధ వచ్చినప్పుడు చూడు, నీ కార్యం చేస్తాను. నీ బాధ వచ్చినప్పుడు ఎవరి వైపు చూడొద్దు, నా వైపు చూడు. నేను చూస్తాను. దేవుడికి మహిమ. అన్ని కాలంలో దేవుడి వైపు మనం చూడాలి. అన్ని కాలంలో చూడాలి. ఆదాము తప్పు చేసింది, దేని చూసింది? తినొద్దన పండు నుంచి చూసింది, మరణము వచ్చింది. అలాగనే ఇంకెవరు చూశారు? అమ్మా, లోతు భార్య ఏం చూసింది? వెనక చూడదమ్మా, నా వైపు చూసి పరిగెట్టంటే వెనక చూసింది. ఏమైపోయింది? ఆకాను బుద్ధన్నదాన్ని ధనాపేక్షని చూశాడు. బంగారం మన పెరుగుతుంది, విండుంది, ఇవన్నీ సంచి వేసుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? మరణము తెచ్చుకున్నాడు. దావీదు చూశాడు, ఏం తీసుకున్నాడు? పాపం తెచ్చుకున్నాడు. రాజ్యాన్ని పోగొట్టుకుని కిందికి వచ్చేసాడు. అలాగే సౌలు చూశాడు. సౌలు ఏం చెప్పాడంటే, దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడి కొద్ది వాక్యము దీవించి ఆశ్రయించునుగాక. మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి తప్ప మనం ఎవరి వైపు చూడాలి. కష్టం వచ్చాను, బాధ వచ్చాను, మోకరించి ప్రార్థించి గదిలోకి వెళ్ళిపో. నీకు మంచి ఒక నష్టమైన ఫోన్ వచ్చిందా? వెళ్ళిపోగలిగి తెల్లవారుజామున ప్రార్థించి యేసు వైపు చూడు, నీకు రక్షణ పొందుకుంటా. నువ్వెవరి వైపు చూడొద్దు, నువ్వెవరిని ఆశించొద్దు, నువ్వెవరి మీద చెందు చాపొద్దు. ఆయన దగ్గర నీకు కావాల్సింది ఇచ్చేస్తాడు, నీకు కావాల్సింది చేసేస్తాడు. నువ్వు మనుషుల వైపు చేతులు చాపొద్దు, ఇతరుల వైపు నువ్వు చేతులు చాపొద్దు. నా వైపు చాప, నా వైపు చూడు. భూగంధ నివాసులారా నా వైపు చూడు. నీకేం కావాలని ఇస్తాను, నువ్వేమడితే ఇస్తాను అని దేవుడు అన్నాడు.
ఈరోజు ఆయన వైపు మనం చూసి మన ప్రార్థన చేస్తాం. నువ్వు ఏ ఆలోచన తీరావు, ఏ తలంపు రానివ్వద్దు. ఒక్క పావు గంట నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుని అనుభవం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు తప్పకుండా ఈ కార్యం చేస్తాడు ఈ స్థలంలో. ఎందుకంటే ఈ స్థలం ఏర్పాటు చేసే స్థలం, పొందుకుంటానికి ఏర్పాటు చేస్తాడు, ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాడు. నువ్వు చేసే పని ప్రార్థనే. నువ్వు ఆయన వైపు చూసి, నాతో చెప్పిన మాట, నా వైపు చూపించు, నన్ను చూసి ప్రార్థన చేయమను, నీ కార్యాలు చేస్తాను. ఇప్పుడు దేవుడి మాట అంటే భూగంధ నా వైపు చూడు, నన్ను చూసి ప్రార్థన చేయి, నన్ను అడుగు, దీనికి ఏం కావాలా అనాలోచన తీసేయండి. మనసు ఇక్కడ పెట్టండి, మాట ఇక్కడ పెట్టండి. ఇదిగో దేవుని ఎదురుగా ఉన్నాడని నువ్వు పూర్ణ హృదయంతో ప్రార్థన చేస్తే నువ్వు ఈరోజు ఏదైతే దేవుడికి చేయడానికి సిద్ధం. రేసు ప్రార్థన చేసుకుందాం, అందులో లేద్దాం. లేదు